అందరికీ నమస్తే అండి. ఈరోజు రావి ఆకుతో అందమైన క్రాఫ్టింగ్ చూద్దాము. ముందుగా రావి ఆకులను ఒక నీళ్ళలో నానబెట్టుకోవాలి. కొన్ని రావి ఆకులను తీసుకున్నాను. రావి ఆకులు నీట్గా ఉన్నవి తీసుకోవాలి, చిల్లులు పడినవి తీసుకోకూడదు. లేతగా ఉన్న ఆకులు తీసుకున్నాను. అవి ఒక 20 రోజుల పాటు నీళ్ళలో నానబెట్టుకున్నాను. డే బై డే నీళ్ళు మారుస్తూ మొత్తం 20 రోజుల వరకు నానబెట్టుకున్నానండి. ఆ పైన ఉన్న షెల్ అంతా గ్రీన్గా ఉండే ఆకు మొత్తము క్లీన్ అయిపోతుంది. దాదాపుగా నీళ్ళలోనే పోతుందంతా. ముందు ఒక బ్రష్ తీసుకొని ఒక ఆకు తీసుకొని చక్కగా నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలి. వైట్ పేపర్ లాగా వస్తుందండి రావి ఆకు. నీట్గా వస్తుంది. స్పీడ్గా చేస్తే చిరిగిపోతుంది పేపర్ ఆకు మొత్తము. అందువల్ల మెల్లగా బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలి ఒకసారి. చక్కగా పేపర్లా వస్తుందండి. ఒకసారి పేపర్లా వస్తుంది. ఒక వేస్ట్ బుక్ తీసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రావి ఆకులను అందులో పెట్టుకొని ఒకసారి ప్రెస్ చేయాలి. చక్కగా ఆకుకి ఉన్న తడి మొత్తము క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే చక్కగా అవి తొందరగా ఆరిపోతుంది. డ్రై అయిపోతాయి. ఫ్యాన్కి నలిగిపోకుండా ఉంటాయి. విడిగా వదిలేస్తే అవి మళ్ళీ నలిగిపోతాయండి. ఇలాగా పేపర్స్ లాగా వస్తాయి. తర్వాత ఒక అందమైన డ్రాయింగ్ వేసుకోవాలి. మనకు నచ్చిన డ్రాయింగ్ వేసుకోవాలి. ఒక పేపర్ మీద డ్రాయింగ్ వేసుకున్నాను. ముందుగా క్లీన్ చేసుకున్నాం. రావి ఆకు ఎలా ఉందో చూడండి, ఎంత అందంగా పేపర్లా వచ్చింది. ఇలా క్లీన్ చేసుకోవాలి. తొందరపడి ముందే బ్రష్ గట్టిగా రుద్దితే ఆకు మొత్తం చిరిగిపోతుంది.
చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.